టాలీవుడ్ రియల్ టాక్ కి స్వాగతం. మనిషి క్లాస్, మనసు మాస్, ఎనర్జీ అయిన అసలు పేరు, ఎమోషన్స్ అయిన ఇంటి పేరు, ఇవన్నీ ప్రపంచం ఆపాదించే అనేక ముద్రలు లేక అనేక విమర్శలు లేక అనేక కాంప్లిమెంట్స్ అని చెప్పాలి. కానీ చిన్నగా చెప్పాలంటే 5 హై వోల్టేజ్ సినిమాలు తీశారు. ఇట్టే తన స్థానం ఏంటో లెజెండ్తో మరోసారి నిరూపించారు. ఆయనే దర్శకులు బోయపాటి సీను. వెల్కమ్ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. ఈ షోలోని పాత్రలు పాత్రధారులు అందరూ నిజమే, కల్పితం ఏమాత్రం కాదు. కాబట్టి మీరు మనసు విప్పి మాతో ఇవాళ రియల్ టాక్ కొనసాగించాలని మా ఆకాంక్ష. అసలు ఏదైనా మనసు విప్పి ఉండాలనేదే ఉద్దేశం అండి. కాబట్టి అసలు ఇబ్బందే లేదండి. మీకు ప్రపంచం మీద చాలా కోపం ఎక్కువ అనుకుంటాం. అయ్యో, ఎందుకంటే అదే లేదు. సినిమాలో ఎప్పుడు కూడా మీరు మొదలు పెట్టడమే ఒక హై స్ట్రంగ్ ఎమోషన్, ఒక కోపం, ఒక కసితో మొదలు పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇన్ఫ్లుయెన్స్? అదేనా కోపం కసి ఏం లేదండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమోషన్ అండి. కథని ఆపాదించేటప్పుడు ఆడియన్కి పర్ఫెక్ట్గా వెళ్ళది ఇంజెక్ట్ అవ్వాలండి. వాళ్ళ మైండ్లో కూర్చోవాలంటే ఫస్ట్ చెప్పేదే స్ట్రాంగ్గా చెప్పి ఆడియన్ని ఒక్కసారి సాటిస్ఫై చేసిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాత్రం క్షమిస్తాడండి. మళ్ళీ సరదాగా ఎలా అయినా చేసుకోవచ్చండి. మళ్ళీ ఇంటర్వెల్ ఎమోషన్కి వచ్చేసరికి ఒక్కసారి లేపుకుంటూ వెళ్తామండి. ఆ 10 minutes 20 minutes. ఇక ఎటు సెకండ్ హాఫ్ మీద నేను కంపల్సరీ గ్రిప్ ఎక్కువ పెట్టుకుంటానండి ఫస్ట్ నుంచి కూడా. సో అంత ఫార్ములా వర్క్ అవుతుందండి సినిమా మేకింగ్ అంటే? అయ్యో అలా కాదండి. ఇలా ఉండాలి అంతా మీకు యాక్చువల్లీ అండి, మీరు ఎన్ని తినినా కూడా ఫైనల్గా ఎందుకంటే కర్డ్ రైస్ తింటారు, మజ్జిగను సంథింగ్, ఆ డైజెషన్ నీట్గా అవ్వడానికి ప్లస్ ప్రశాంతంగా ఉండడానికి. అలాగే బయటకు వచ్చే ఆడియన్కి ఫస్ట్ హాఫ్ గుర్తుండదండి. ముందు సెకండ్ హాఫ్ మీదే, అంటే ఏదైతే చూసి బయటకు వస్తున్నాడో అది దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. కాబట్టి కంపల్సరీ కథకి ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చేది కూడా సెకండ్ హాఫ్లోనేనండి. ఫస్ట్ హాఫ్ మొత్తం లాక్లో వేసుకుంటూ వెళ్తామండి, ఒక ఇంట్రెస్ట్ క్యారీ చేసుకుంటూ స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అన్నీ ఓపెన్ అవుతూ వెళ్తాయండి. అవి కరెక్ట్గా ఆడియన్కి ఇంజెక్ట్ అవ్వాలండి. సో అందుకని కంపల్సరీ ఎప్పుడు సెకండ్ హాఫ్ మీద దృష్టి ఉండాలండి. దృష్టి ఉండి మీరు అది ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి 5 సినిమాల్ని కూడా 5 వేళ్లలాగా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఒక కామన్నెస్ ఉంది. అవునండి. అట్ ద సేమ్ టైం ఢామని చూపించారు టాలీవుడ్ లో. థ్యాంక్ యూ అండి. ముద్ర మీరు ప్రతి చిన్న అంశంలో విపరీతంగా మీ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి హీరోలకి చెప్పిచ్చేస్తూ ఉంటారని ఇది మీతో వర్క్ చేసిన వాళ్ళు చెప్పారు, బయట అనుకునే విషయం. అవునండి, వాస్తవం అది? తప్పకుండా అండి. అంటే ఏం లేదు మ్యామ్, బేసిక్గా ఏంటంటేనండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యానండి ఇక్కడ 1997లో స్టార్ట్ అయ్యానండి. ఒక చిన్న మాట అనే సినిమా ఫస్ట్ సినిమా అండి. జగపతి బాబు అండ్ ఇంద్రజ, బూరుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ అండి, వెంకటేశ్వర ఆర్ట్స్. నేను నిక్కర్లు వేసుకొని అక్కడికి వచ్చానండి అప్పుడు ఫస్ట్. ఆ సినిమా స్టార్ట్ అంటే అంతకుముందు పవిత్ర బంధం అప్పుడే వచ్చాను. బట్ దీనికి మెయిన్ అప్రెంటిస్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి క్లాప్ కొడుతూ సంథింగ్ 2001కి వచ్చేసరికి నేను డైరెక్టర్ అవగానే ఒక నమ్మకం వచ్చింది. అన్నయ్య అనే సినిమా చిరంజీవి గారు చేసిన తర్వాత కంపల్సరీ నేను ఇక డైరెక్టర్ అవగలను అని చెప్పి వచ్చిందండి. సబ్జెక్ట్స్ మీద కూర్చోవడం జరిగింది, చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా అండి, నేను ఫలానా ఒక హీరోతో చేస్తే నేను ఎలా చేయొచ్చు, ఈయన ఇప్పటి వరకు ఈ బాడీ లాంగ్వేజ్తో వెళుతున్నాడు, దీన్ని ఏమన్నా ఇలా చేయగలవా. బాలయ్యతో సింహ చేసేటప్పుడు మొత్తం సినిమాలు చూశానండి, A to Z, స్టార్టింగ్ నుంచి మంగమ్మ గారు మనోడి దగ్గర నుంచి కూడా చూసుకుంటూ వచ్చానండి. ఆయన సినిమాలన్నీ చూశారు మొత్తం? అబ్బో, A to Z అంతా ఊరికి, అంటే ఎక్కడెక్కడ ఏ ఇది ఉన్నాయి ఏంటి అనేది. కాకపోతే బాలయ్య బాబుతో నేను డైరెక్ట్గా ట్రావెల్ చేస్తున్నానండి. పవిత్ర ప్రేమ అనే సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా నేను ట్రావెల్ చేస్తున్నానండి. సో నాకు పర్సనల్లీ ఆయనతో రిలేషన్ ఉందండి. ఆయన ఎలా ఉంటారు ఏంటి వాటి అనేది, ప్లస్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏదైనా కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, సరదాగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మొత్తం అన్నిటి మీద చిన్న గ్రిప్ ఉందండి, ఐడియా ఉందండి. సో బాలయ్య బాబుని చూస్తే ఇలా చూడాలి అని ఫస్టే అనుకుని ఒక ఫిక్స్ ఉంటుందండి. అలాగే రవితేజ, మీరు గమనించారు లేదండి, భద్రాకి ముందు ఒక బాడీ లాంగ్వేజ్ ఉండేదండి రవితేజ గారికి, భద్ర తర్వాత మొత్తం టోటల్గా ఇదైందండి. వెంకటేష్ బాబు అప్పటి వరకు వసంతం అవి ఇవి చేసి వచ్చారండి. నేను తులసి చేసినప్పుడు ఆ ఇది పోకుండానే, ఎందుకంటే వెంకటేష్ బాబుకి వచ్చండి మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్, అంటే మా ఇంట్లో అబ్బాయి అనుకుంటారు. వెంకటేష్ అబ్బాయి మంచి గౌరవస్తుడు, గౌరవనీయుడు కాబట్టి మంచి రెస్పెక్టబుల్, రెస్పాన్సిబుల్. మీరు ఆ తులసితో కూడా మరి ఇది అలానే చేస్తూ చిన్న అవేగా వెళ్ళాలండి. ఏదో ఒక కొత్త ఇది చూపించకపోతే మొత్తం మళ్ళీ ఇదే అవుతుంది. నేను కాదు, ఇంకోళ్ళు తీసి ఎవరు తీసినా అలానే ఉంటుందండి. అందుకని ఆ సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రాంగ్ చేసామండి. ఆ ఫ్యామిలీలోకే తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అలానే ఉంచుతూ అట్ ది సేమ్ టైం కొంత యాక్షన్ ఎమోషన్ పెంచామండి. అలా ఒక చిన్న చేంజ్ తీసుకుంటామండి. ఆ తర్వాత బాలయ్య దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండాలో ముందు నుంచే ఒక ప్లాన్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఎన్టీఆర్ దమ్ము, అప్పటి వరకు తారక్ చేసిన సినిమాలన్నీ చూస్తేనండి దీనిలో ఒక చిన్న సపరేట్ బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా వేరియేషన్ కనిపిస్తుంది.
మీరు అవన్నీ స్వయంగా సెట్ మీద వచ్చి నటించి అయ్యో చూపిస్తారు. కంపల్సరీ అండి. అది దాని మీద నాకు ఒక ముందు నుంచి ఎక్సర్సైజ్ ఉంటుందండి. నేను ముందు ఎక్సర్సైజ్ కానీ చేస్తాను. బాగా నాటుకుపోయింది బాలయ్య బాబు గారి ఆయన బాలకృష్ణ గారి డైలాగ్ స్టైల్ అంటే అది అవునండి. మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా ఇష్టం, ఎందుకంటే అది ఆ నాడి పట్టేస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. అలాంటిది బాలకృష్ణ గారి చేత డిఫరెంట్ గా ఎలా చేయించగలుగుతారు? చేయించాం కాబట్టి ఈరోజు ఆ సక్సెస్ అండి. సింహాలో ఒకటండి ఏంటంటే అది రాయల్ ఫ్యామిలీ అండి. ఒక డాక్టర్, అతను ఒక స్థాయి మించి బయటికి వెళ్ళకూడదు. ఇందులో రాయల్ ఫ్యామిలీ అండి, కానీ డిక్టేటర్, మాట్లాడకూడదు, కొట్టినా బౌండరీస్ ఉండవు. ఓరా ఇడియట్ అని కూడా అనకూడదండి. వాడు మాట్లాడేది చాలా రాయల్గా ఉండాలి, ఆ దీనిలోనే ఉండాలండి. సో ఇదే పలకాలి బాబు, దీని మించి మహా అయితే ఫోల్ అనాలి తప్ప అంత మించి వెళ్ళకూడదు. ఇది అది కాదు, డిక్టేటర్ కొడతాడు తర్వాత మాట్లాడతాడు. ఆ క్యారెక్టర్ చేసి వెళ్తున్నాను. కాకపోతే ఏంటంటే బాబు ఇందులో ఒక చిన్న ఇదేంటంటే ఆ డైలాగ్ డెలివరీ అంతా కూడా వచ్చి అసలు మీ ఒరిజినల్ క్యారెక్టర్కి వెళ్తున్నాను బాబు అని చెప్పాను. మీరు రియల్గా ఏదైనా కోపం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో దానికి వెళ్తున్నాను. మీరు చూసారా రియల్ గా బాలకృష్ణ గారి కోపంగా ఉన్నప్పుడు? అప్పుడు నాకు ఐడియా ఉందండి. ఇప్పుడు కాదండి, పవిత్ర ప్రేమ అప్పటి నుంచే చూసానండి. తర్వాత కూడా పరిచయం ఉంది కాబట్టి ఎప్పుడన్నా అది కూడా ఎవరన్నా స్వయం కృతాపరాధమేనండి, ఆయన తప్పే ఉండదు. వాళ్ళు వచ్చి అతి చేస్తేనే కొంచెం ఆయనకు అబద్ధం చెప్పకూడదండి. ఒకటి అడిగిందని చెప్తే చాలు, దాన్ని ప్రొలాంగ్ చేసేది నా రాంగ్ వెళితే ఒప్పుకోడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకరోజు నేను సెట్లో ఉన్నప్పుడు అండి ఏదో సినిమా రిలీజ్ అయిందండి. ఎవరు వచ్చారు, బాబు అది రిలీజ్ అయింది, అసలు ఏమీ లేదంట సినిమా, అబ్బే సెకండ్ డే కూడా ఉండదంట, అసలు ఒక షో ఏనంట ఏదో అన్నారు. ఓకే ఓకే బాగాలేదా, సరే అండి. అందరూ అంటే బాబు అసలు ఆ హీరో అక్కడ తిడతాడండి ఒక పదం. నేనేం అడిగాను, సినిమా బాగుందా బాగాలేదా, బాగాలేదన్నావు, హీరో ఇది 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 అని చెప్పి అంటాడు, పాల్ అని చెప్పి తిడతాడండి. ఇక్కడ బూత్ వస్తుంది అంటే అనవసరంగా వాళ్ళు ఇరిటేట్ చేయటమే. ఆయనే ఉండదండి, ఆయన అలా ఉండదు. బాగాలేదండి బాబు, అవునా అయ్యో అనుకుంటాడు. బాబు అన్ని సినిమాలు బాగుండాలి కదా అనుకునే వ్యక్తి అండి. దాన్ని ఎక్స్టెన్షన్ చేసినప్పుడు తిడతాడు. అది కోపం అనుకుంటారు. కోపం అది వీళ్ళు గెలుక్కునేదండి, అది అంతే అంటారు. నిజంగా అంతేనండి. స్వయంగా మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా అసలు అవకాశం ఉండదు, తెలియకుండా ఒకటి మాటని? అసలు అవకాశం ఉండదండి. నేను చాలా సెటిల్గా ఉంటానండి. ఎందుకంటే అట్ ది సేమ్ నా స్క్రిప్ట్ మీద నేను గ్రిప్ క్లియర్గా ఉంటానండి. క్లియర్గా ఉంటేనే నేను సెట్కి వెళ్తానండి. ప్లస్ ఏం చేయాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ముందే ప్రిపేర్ అయి ఉంటానండి. అది నేను చాలా స్ట్రైట్గా ఉంటాను తెలుసండి బాలయ్య బాబు. ఒక సందర్భంలో కీరవాణి గారు కూడా అన్నారు, మీరు ఏం చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్ అంటే. అవునండి, ఆర్ఆర్తో సహా మీరు కథ నరేట్ చేసినప్పుడు చెప్పేస్తారంటే. అవునండి, చిన్న ఎఫెక్ట్స్ అవండి మామూలుగా నోటితో అంటుంటాం కదండి. ఒక ఎఫెక్ట్ మాకు అలా అని కాదండి. ఇప్పుడు మన దీని లెజెండ్లోనే మీరు ఇందాక సితారా సీన్ ఒకటి ప్రస్తావించారండి. ప్రస్తావించినప్పుడు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, అంటే యాక్చువల్లీ ఆ ఫ్యామిలీ అతను దూరంగా పెట్టి ఉంటుందండి, చిన్న పెయిన్లో ఉంటుంది. దూరంగా పెట్టినా సరే ఆ జనానికే కాదు, ఆ ఫ్యామిలీకే ఏదైనా చిన్న సమస్య వచ్చింది అంటే ఆ గాలి సోకితే చాలండి, ఎవరు చెప్పనవసల్లా అక్కడ ఉంటాడు మనిషి. హస్బెండ్ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయితే కడుపు తీసేద్దామనంటే, ఆడపిల్ల పుడుతుంది మళ్ళీ కడుపు తీసేద్దామనంటే వచ్చి వాడిని కొడుతూ ఆ అమ్మాయితో మాట్లాడుతుంటాడు. ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావు కదా, ఆరోగ్యం అది బాగుంటుంది కదా. మళ్ళీ వస్తాడు ఓ దెబ్బ కొట్టి, ఈ టైంలో అసలు నువ్వు పెయిన్ అదే ఇబ్బంది పడకూడదమ్మా, నీకేంటమ్మా నీ అన్నయ్య ఉన్నాడు, ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా అంటే. అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. అంటే అమ్మాయి తల అలా ఎత్తుతూ ఉంటే, నేను ట్రాలీ వెళుతూ ఉంటే ఆ ఫీల్ అలా బయట తీసుకొస్తాం. ఈ చిన్న అని మాత్రమే మేము వాడగలమండి. అలాంటి అమ్మాయి వచ్చి ధన్మని వచ్చి హగ్ చేసుకుంటుంది అన్నని ఫస్ట్ టైం. ఇప్పటి వరకు టచ్ కూడా చేయరు, చూడటానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు. అప్పుడు బ్రదర్ నుంచి అసలు ఎలా ఉంటుంది ఆపోజిట్ యాంగిల్. బయటికి వెళ్ళిన తర్వాత ఒకడు వచ్చి మాట్లాడతాడు, అది కాదండి వాడి పెళ్ళం వాడి ఇష్టం, ఆడపిల్లని ఎంతమందిని అంటాడు, తీసేయించుకుంటాడు, నీకేంటి అంటాడు, పెళ్ళమని కొడతాడు, టాప్ అని పడతాడు. ఇది ఆ పెళ్ళు టాప్ అనేది ఏంటంటే విత్ ఎఫెక్ట్స్ ఇది మాట్లాడదామండి. టాప్ అని పడంగానే వెంటనే వాళ్ళు అతను మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఎలా ఆర్ఆర్ వెళ్తుంది ఆ షార్ట్కి, అది ముందు నుంచే నేను ఊరికి అలా అంటూ ఉంటానండి. దాంతో అంటే నా ఫీల్ కోసం అండి, మెయిన్ ఎవరినో ఇంప్రెస్ చేయడం అదని కాదండి, మెయిన్ నా ఫీల్ కోసం అండి. నేను ఒక షార్ట్ తీస్తున్నానంటే దాని లెంగ్త్ దానికి స్ట్రెంగ్త్ నాకు తెలియాలండి. ఆ రెండు తెలియాలి అంటేనండి నాకు దాని మీద గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ ఉండడానికి నేను ఆ ఇది ఇస్తే, నేను యాజ్ ఇట్ ఈజ్ వాయిస్తో అంటూ ఉంటూనే ఆ అమ్మాయి అలా చూస్తుంది. ఆ అమ్మాయికి ఒక ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సితారా కూడా ఇంకా భయంకరంగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారండి. సో మిమ్మల్ని మీరు కాచి వడబోసుకుని ప్రేక్షకులకు ఇస్తున్నారు సినిమాల్లో. అయ్యో వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారండి, దాన్ని నేను ఉపయోగించుకోవాలి కాబట్టి ఉపయోగిస్తున్నానండి, అంతేనండి. ఇంత మీరు సెన్సిటివ్గా కనిపిస్తున్నారు ప్రతి చిన్న అంశానికి. అంత వైలెన్స్ పెడుతున్నప్పుడు ఎప్పుడు మీకు బాధ అయ్యేదా? అయ్యో అది కొత్త కొత్త కత్తులు కొడవళ్ళు మీ సినిమాలోనే కనిపిస్తుంటాయి. అలానే కాదండి, సపోజ్ లెజెండ్ ఉంది, మీరు చెప్పండి ఊరికే వైలెన్స్ ఎక్కడ? సినిమా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సింహ కొంత వైల్డ్గానే వెళ్ళాలండి, ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ను బట్టే ఇతను రియాక్ట్ అవుతూ ఉంటాడండి. డాక్టర్ బేసిక్గా ఒక
పేషెంట్ బాడీలోకి వైరస్ వస్తే మెడిసిన్ ద్వారానో లేదంటే ఈ బ్లేడ్ ద్వారా ఎలా తీసేస్తాడో సొసైటీ మీదకి వచ్చే తప్పును కూడా అలాగే తీసేస్తాడు, కట్ చేసేస్తాడు. ఇవి మీ వ్యక్తిగత అనుభవాలు, అభిప్రాయాల సొసైటీలో ఇలా తప్పు ఉంది మనం సినిమాలో చూపించాలని, లేక కేవలం సినిమాగా మీరు పక్కన పెడతారా? లేదండి, కొంత గ్యారంటీ సొసైటీని తీసుకొచ్చి మాత్రం కంపల్సరీ ప్రతి సినిమాలోనే పెడతామండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సొసైటీకి మనం మంచి అయిపోయిన పర్లేదు చెడు చేయకూడదండి. అవకాశం ఉన్నంత వరకు దాన్ని మనం ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అనేది మాత్రం చెప్పాలని. అందుకని నేను ఆఫ్టర్ ఫ్లాష్ బ్యాక్ పొలిటికల్ ఈ కూడా టచ్ చేశాను ఇందులో, చిన్న బ్లాక్ వరకు. అందుకని ఈసీ దాకా వెళ్ళి గందరగోళం అయ్యి అదంతా తర్వాత వాళ్ళకి చూపించి మళ్ళీ వచ్చి అంతా ఇది చేసుకోవాల్సి వచ్చిందండి. వాళ్ళు కూడా చూసి చెప్పింది ఏంటంటేనండి, ఇది పొలిటికల్ ఎలా అవుద్ది, సోషల్ అవేర్నెస్. మేము పబ్లిసిటీ ఇవ్వబోతున్నామో అదే చెప్పాము, నువ్వు తప్పే ఉంది లేదండి ఉంచేసేయండి అని చెప్పి నాకు నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారండి. ఇప్పుడు ఎలక్షన్ డేస్లో మాత్రం మళ్ళీ వాళ్ళు వీళ్ళు దాని మీద కామెంట్ చేస్తే అప్పుడు వచ్చి మళ్ళీ కూర్చొని చూసి ఒక 2-3 డైలాగులు ఏమైనా తీస్తే మంచిదేమోనండి, ఇది లెజెండ్లో 2-3 పార్ట్స్లో చిన్న డైలాగులు ఉన్నాయండి, వాటి వరకు తీద్దామండి, ఎందుకంటే అది ఇబ్బంది కాదు. కాదు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు. పొలిటికల్ టెన్స్ ఉంటుంది బాలకృష్ణ గారి వల్ల, అది మీ వల్ల పెట్టారు, అది ఒక ఎల్లో జెండా పెట్టారు, అప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. మీరు అప్పుడు అంటే ఇంకా అనౌన్స్ కాలేదు కాబట్టి. అవునండి, అంటే వేరే ఇదేం లేదండి, ఎల్లో కానీ లేదంటే ఆరెంజ్ కానండి, ప్రశాంతత. ఆరెంజ్లో దైవత్వం ఉంటుందండి, పసుపులో పవిత్రత ఉంటుందండి. నేను ఆ ఉద్దేశంతో పెట్టానండి. తెలుపు అని అంటే అసలు వేరే విధంగా ఉంటుందండి, దానికి మీనింగే వేరే. అసలు నలుపు పెట్టలేనండి, బ్లూ ఇంకోలా ఉంటుంది, అంటే నాకు కలర్ కరెక్ట్ కాదు. నేను దాని మీద బాలయ్య బాబు ఫోటో సీజీ చేయాలి, నాకు ఇబ్బందులు ఉన్నాయండి దానిలో, బ్లూ ఉంటే ఇబ్బంది అండి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను దీనికి వెళ్ళానండి, అంతే తప్ప వాళ్ళది పసుపు అనేది ఉద్దేశం కాదండి. ఆరెంజ్ జెండాకి వెళ్ళినా సరే మీకు అలా కనిపించేసరికి అలానే ఉంటుందండి. యాక్చువల్లీ నేను అందులో వెళ్ళింది ఆరెంజ్ అండి, ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు అని చెప్పామండి, ఆయన దాని మీద నుంచే వస్తాడు అక్కడికి, ఆ జరుగుతున్న హోమం దగ్గర నుంచే వస్తాడు. అదే జెండాగా నేను ఇది చేశాను, ఆయన పైన ఏదైతే షాల్ ఉందో అదే జెండాగా చేశానండి. అది ఎల్లోగా కనపడింది, ఆరెంజ్ రెండు మిక్స్ అయ్యేసరికి ఎల్లో అనుకుని డిస్కషన్ పెట్టారండి. సరే డిస్కషన్ జరుగుతుంది, నేను ఎందుకులే మధ్యలో దూరడం అని చెప్పి నేను మాట్లాడలేదండి. బాలకృష్ణ గారిలో, బోయపాటి శ్రీను గారిలో, నరసింహస్వామిలో ఒక విధమైన ఒక సముచితమైన కోపం కనిపిస్తూ ఉంటుంది, ఒక ఇంటెన్సిటీ. కానీ మీరిద్దరూ ఒక ప్రాజెక్ట్ లో ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే ఇద్దరు, నేను కోపం అని చెప్పకూడదు ఆ పదాన్ని, కోపం అంటే దాని కింద పడేయడం అవుతుంది, కానీ ఒక సముచితమైన ఒక ఆగ్రహం అనొచ్చు. ఆగ్రహం అంటే దానికి ఒక ఔన్నత్యం వస్తుంది కాబట్టి. ఎందువల్ల అలా అంటే వ్యక్తిగతంగా మీకు ఏమైనా చిన్నప్పటి నుంచి అనుభవాలు, లేక మీరు చూసిన యూజువల్లీ ఇంకోటి రాయలసీమలో ఉండే వాళ్ళకి ఇలాంటి ఒక విధమైన రివెంజ్ ఫ్యాక్షన్ మనస్తత్వం ఉంటుందంటారు, బట్ మీరు యాక్షన్తో పాటు ఫ్యాక్షన్ మనస్తత్వం కూడా సినిమాలో కనిపిస్తుంది అక్కడక్కడ. అదేం లేదండి, సిచ్యువేషన్ రీత్యా ఒక వైల్డ్గా తప్పక ఒక రేప్ సీన్ తీసాను అనుకోండి, నేను చేసి ఉన్నానని కాదండి, దాన్ని ఆడియన్కి ఎంత అద్భుతంగా దగ్గరికి వెళ్తుంది, వాడు ఎంత పెయిన్ ఫీల్ అవుతాడో అంత దాకా తీసుకెళ్ళగలిగితేనే నేను డైరెక్టర్నండి. అది నేను చేసి ఉన్న అవసరం లేదండి. అలాగే ఇది కూడా ఏంటంటేనండి, నాకు దొరికిన ఆర్టిస్ట్ని బట్టి బలమైన వాడా, స్టైల్ అయిన వాడా, బలహీనుడా, నాకు 3 ఉంటాయండి. బలహీనుడా మీన్స్ అంటే అంత నేను టచ్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ మీకు మైక్ టైసన్ దొరికాడు అనుకోండి, నేను బాక్సింగే చేస్తాను. మైకేల్ జాక్సన్ దొరికితే డాన్స్ అలా కాదండి, మైక్ టైసన్ చేత పాట పాడిస్తాను తప్పదు. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు మంచి డైలాగ్ చెప్పించి ఆ దీనిలోనండి. ఇప్పుడు నాకు ఆ పవర్ దొరికినప్పుడు అండి, ఆ పవర్ని నేను బయటకు తీసుకురావాలండి, అవుట్పుట్గా చూపించాలి కంపల్సరీ. ఆ ప్రాసెస్లో వచ్చేదానికి కంపల్సరీ ఎమోషన్ లాక్ లేకుండా మాత్రం నేను టచ్ చేయనండి. మీరు ఇంటర్వెల్ చూసిన తర్వాత వైబ్రేషన్ వచ్చిందండి, ఇవన్నీ ఇలా నెక్కబడుచుకుని అనేవాళ్ళే 99% ఉంటారండి లెజెండ్లో. ఎందుకండి అతను వచ్చిన తర్వాత అసలు ఎవరు థియేటర్లో కూర్చోలేదండి, లేచి క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. సిచ్యువేషన్ డిమాండ్ అండి, ఆ మూడ్లోకి డ్రైవ్, ఆడియన్ని మనం ఆ మూడ్లోకి తీసుకెళ్ళటమేనండి. సో అక్కడ ఒక భయంకర ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది, అది చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఎవరు సేవ్ చేస్తాడు దేవుడా అనుకుంటే ధనం మన దిగుతాడండి. ఇది మీ టేకింగ్, మీ డైరెక్షన్ అనేది, మీ కథాంశాలు కూడా ఒక తీవ్రత కనిపిస్తుంది. అంటే అదే చెప్పాను కదండి, నేను బలమైన వ్యక్తిని తీసుకున్నప్పుడు ఆ బలమైన వ్యక్తికి కావాల్సిన విధంగానే నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. సినిమా హీరోని డిసైడ్ చేసిన తర్వాత కథ డిసైడ్ చేస్తారా? అలా కాదండి, నాకు హీరో మామూలుగా నా దగ్గర కథ ఉందండి, హీరో డిసైడ్ అయిన తర్వాత దానికి ఎడిషన్స్ జాయిన్ అయిపోతాయండి. రాగా ఉన్న దానికి మీరు వ్యక్తిత్వం క్యారెక్టరైజేషన్ ఇస్తారు. కంపల్సరీ అండి. నేను భద్ర ముందు మాస్ హీరో కోసం అనుకున్నానండి. నేను అది తెలుసండి, ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు. 1.5 years నేను దాన్ని ఫైల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాను అన్ని గేట్లు. రవితేజ దొరికిన తర్వాత నేను కొంత తొక్కేసానండి. కొంచెం దానిలో ఒక హ్యూమరు, చిన్న ఫ్యామిలీ, ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తం అంతా, అందులో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండేదండి, ఇంకొంచెం పవర్ జనరేట్ అవుతుంది. సో అది ఇక్కడికి వచ్చేసరికి నాకు రవితేజ అప్పుడు దాకా ఒక కుక్కరాయ్ ఇట్లా ఉంటాడు అనేది ఒక ఫీల్. అంటే సరిగ్గా ఉండడు, మామూలుగా చేస్తూ ఉంటాడు,
ఉండడం మీన్స్ క్యారెక్టర్ పర్సనల్ కాదండి. అదే అదే సినిమాల్లో ఏంటంటే తెర మీద చిన్న ఫన్నీ వెళ్ళిపోతాడు అనేది ఒక ఇది ఉందండి. అందులో ఒక చిన్న సెటిల్నెస్ తీసుకొస్తూ ఫన్నీ మెయింటైన్ చేసేవాడిని. సో హీరో అతను కాబట్టి అండి. అదే నాకు బన్నీ దొరికితే ఇంకోలా ఉంటుందండి, ఎన్టీఆర్ దొరికితే ఇంకోలా ఉంటుందండి, ప్రభాస్ దొరికితే ఇంకోలా ఉంటుందండి. అలా ఆర్టిస్ట్ని బట్టి కొన్ని సీన్స్ చేంజ్ చేసేస్తామండి. అంతే తప్ప నేను వాళ్ళని చూసి ఇది చేయమండి. మీ సినిమాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇంకోటి చాలా మీ స్టాంప్ ట్రెండ్, మీరు రాసే డైలాగులు. అవునండి. ఇంగ్లీష్ డైలాగులు పెడుతుంటారు మీరు. అవునండి. అంటే ఎవ్వరూ ఊహించరు. అవునండి. బాలకృష్ణ గారు వచ్చి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనో లేకపోతే ఇంకొక డైలాగ్ మీరు లెజెండ్ లో కూడా పెట్టారు. లేదండి, అది వేరే సినిమాలోదండి. యాక్చువల్లీ నేను సింహాల నుంచి స్టార్ట్ చేసింది ఏంటంటే, అతను ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన వ్యక్తి, ఒక రాయల్ ఫ్యామిలీ ప్లస్ డాక్టర్. అలా రాయల్గానే మాట్లాడుతుంది. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. నీ గన్ను పేలాలంటే దానికి రూల్స్ ఏమో, నా కత్తికి అవసరం లేదు, పొడిచి పడేస్తానని చెప్పాడు. తప్పు చేస్తే చంపేస్తాను అంతే, ఫిక్స్, నో డౌట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడండి. అది ఆయన చదువుకొని వచ్చిన వ్యక్తి, ఒక డాక్టర్, రాయల్గా అలానే చెప్పిస్తామండి. ఎవరు ఆలోచించారు సూక్ష్మంగా? మెయిన్ ఏంటంటేనండి, ఇక్కడ మన చిన్న బన్నీను, మహేష్ బాబును, లేదంటే తారకను, ఇంకొకళ్ళను వీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటేనండి, కొంత చిన్న స్టైలిష్గా వెళతామండి. చిన్న క్లాస్ టచ్లో స్టైలిష్ మూవీస్ సమ్ వెళుతూ ఉంటామండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి, యంగ్ హీరోస్ కాబట్టి, వాళ్ళు యూజ్ చేయడం అనేది ఈ ఇంగ్లీష్ వర్డ్స్ ప్యాటర్న్ ఆఫ్ డైలాగ్స్ యూజ్ చేయడం అనేది అండి వాళ్ళు కామన్, రెగ్యులర్గా వద్దన్నా సరే అదే వస్తుందండి. బాలయ్య బాబు ఇప్పటి వరకు చూస్తేనండి, మీరు చూస్తే ఆయన ఒకటేరా యూజ్ చేసి ఉండొచ్చు కానీ ఎక్కువగా పేజీలు కూడా తెలుగు డైలాగే ఎక్కువ మాట్లాడతారు ఆయన. నేను కొన్ని కట్ చేయాలి, కొన్ని పవర్ జనరేట్ చేయాలి అని అంటే ఇలాంటిది కానీ నేను మధ్యలో ఒకటి ఆయన ఎవరైతే యూజ్ చేయరని అనుకుంటారో వాళ్ళలోంచి కానీ ఇది వస్తే అది చాలా కొత్తగా ఉంటుందండి. సో అందుకనే ఆయనకి నేను ఇది చేసి ఈ విషయం క్లియర్గా ఆయనకి చెప్తానండి. ఈ ప్లేస్లో మామూలుగా అయితే బాబు ఇలా యూజ్ చేస్తారు మీరు, అది కాదు, ఇది ఇలా వెళ్తున్నా నేను. ఆయన అసలేం ఇది ఉండదండి. డైరెక్టర్ గారు మీరు ఏది నమ్మితే అదేనండి, నో డౌట్ అంటాడండి. దాని దగ్గర ఆయన సరెండర్ అయిపోతారు కదా డైరెక్టర్ గారికి. అసలు సరెండర్ అయిపోతాడండి ఆయన. నాకు సింహాపుడు చెప్పాడండి ఒక మాట, ట్రూ అండి. డైరెక్టర్ గారు ఇలానే నేను అందరినీ నమ్ముతాను, అమ్మ శ్రీను అంటాడు. ఎందుకంటే నా అసోసియేట్గా కూడా పనిచేస్తున్నానండి అప్పట్లో. అమ్మ శ్రీను, ఇప్పుడు నువ్వు బాగా చెప్పావు, 24 minutes చెప్పానండి సింహ లైన్. నేను అన్నీ బాగా నమ్ముతానమ్మా, అందరినీ బాగా నమ్ముతానమ్మా, కొత్తగా ఏవో చేయాలనేది తపన. అందరూ చెప్పేటప్పుడు భలే చెప్తున్నారమ్మా, నేను వాళ్ళకి నమ్మి ఇచ్చేస్తున్నాను. తీరా చూస్తే సినిమా వస్తే మాత్రం అది 2వ రోజు ఉండట్లేదు అంటే అలా తీస్తున్నారు. అది ఎవరిది మిస్టేక్, నాదే వాళ్ళదా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు బాగానే చదువుతున్నావు, ఏం చేస్తావు నాకు తెలియదు అన్నాడు. ఇక అప్పుడు చెప్పాను, బాబు నాకు ఇది లైఫ్ అండ్ డెత్, ఇది లేకపోతే నీకు ఇంకో సినిమా వస్తేమో, నేను మాత్రం ఇంటికి వెళ్ళిపోవడమే, నా హ్యాట్రిక్ సినిమా, మీరు నన్ను నమ్మండి. అందరినీ నమ్మారు ఇప్పుడు దాకా, సరే ఇది కూడా ఒకటి పోయింది అనుకుని నన్ను నమ్మండి, నేను చేస్తాను, నాకు వదిలేసేయండి అని చెప్పి స్టార్ట్ చేశానండి. అందుకనే ఆయన ఫస్ట్ గెటప్లో ఓపెన్ అవటమే బనానా మార్కెట్లో ఒక ఫైట్ ఉంటుందండి. కొట్టానంటే మెడికల్ టెస్ట్లు చేయించడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు అంటారు. ఆ సీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి అసలు మెయిన్ గెటప్ని. పెద్ద మీసాలు అసలు అంటే వెనక నుంచి ముందుకు వచ్చానండి సినిమా. హై వోల్టేజ్ స్టార్ట్ చేశానండి ముందు చేయటమే. అది ఎవరు దాన్ని పట్టుకోలేమండి, స్టెప్ బై స్టెప్ ఎక్కాలండి. అవును, హై వోల్టేజ్ నుంచి కిందకి స్టెప్ బై స్టెప్ దించుకుంటూ వచ్చానండి. ఈ స్టేజ్లో ఇలా ఉండాలి, అంటే నా మీద నాకు గ్రిప్ కోసం అని చెప్పి చేసి ఆ విషయం చెప్పానండి బాలయ్య బాబుకి. బాబు ఇది నా మీద గ్రిప్ కోసం అని చెప్పి నేను ముందు దీనికి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేసుకొని వెనక్కి వస్తున్నాను మళ్ళీ అని. నరేషన్ స్టైలే దానికి ప్లస్ సింహాలో అయితే ఎస్పెషల్లీ. అవునండి. సో అలా ఉంటుంది. అప్పుడు నమ్మి ఆయన సినిమా చేసిన తర్వాత అప్పటికి బాగా ఇది చేశాడండి. ఇప్పుడు బాగా హిట్ కాంబినేషన్ అయిపోయింది మీ ఇద్దరు. కానీ ఎందుకో ప్రపంచం అందరూ చూసి భయపడుతుంటారు బాలకృష్ణ గారు. అమ్మో అంటే ఏదో అంటారు కానండి, ఏమనుకోవద్దు, నాకైతే ఐడియా లేదండి అసలు. పొరపాటును కూడా ఆ వ్యక్తి కాదండి, అలా కాదండి ఆయన. అంటే చైల్డిష్ మెంటాలిటీ అంటే కూడా చాలా చీప్ పదమేమో నాకు తెలియదండి. ఆయన నిజంగా చిన్నపిల్లోడు అండి. చిన్నపిల్లోడు మీన్స్ అసలు ఏది లోపల దాచుకోడండి. ఉద్దేశం చిన్నపిల్లోడు చైల్డ్ అంటే వేరే విధంగా కాదండి. ఆయన ఏది లోపల దాచుకోడండి, ఉన్నట్టు క్లియర్గా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలి అనుకుంటాడు, అది మిస్టేక్. మన చేతుకున్న 5 ఏళ్ళే ఒకలా ఉండవండి, అందరూ ఒకలా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయటం కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ ఆయన మాత్రం అందరూ ఉండాలి, అలా ఉండాలి అనుకుంటారు. ఆయన అనవసరంగా గెలగడమే తప్ప ఆయన తప్పే ఉండదండి. అసలు సరదాగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. ఎవరో వచ్చి ఇదంటే ఏదో సంథింగ్ చిన్న ఏదైనా రాంగ్ సైడ్ రబ్ చేస్తే మాత్రం సీరియస్ అవుతాడండి. ఎందుకంటే అతను మాట్లాడింది రాంగ్. నాకు ఆయన మొత్తం ఇదంతా తెలుసు కాబట్టి కాస్త నేనైతే మాత్రం కొంచెం మాట్లాడగలను. ఎందుకులే బాబు మనకి అందులో వచ్చేసేయండి, వదిలేసేయండి అని చెప్పి కొంచెం మూడ్లోకి మళ్ళీ చేంజ్ చేయగలమండి. సో లెజెండ్ సక్సెస్ తర్వాత ఏమన్నారు మీతో? అసలు అఫ్కోర్స్ ఫంక్షన్స్లో జరుగుతున్నవి, బయట వేదికల మీద ఉన్నవన్నీ చూసాం, ప్రేక్షకులు చూశారు. బట్ మీతో వ్యక్తిగతంగా ఏం చెప్పారు? అంటే బేసిక్గా అండి ఆయన
ఓపెన్ అయ్యేది ఆయన చిన్న మాట, ఇంత మాట అంటే ఇంత ఉంటేనే అంటాడండి, రైట్ గారు రీచ్ అయ్యామండి అని ఒక మాట అన్నాడండి, కొట్టేశారండి. సూపర్. పొరపాటును కూడా చూసిన వాళ్ళు ఎవరు ఇంతకు ముందేదో ఈ సింహాల ఇది ఉంది నేను గ్యారంటీ అంటారేమో అనుకున్నానండి. ఏదైతే మీరు చెప్పారో ఫస్ట్ డే ఇంత కూడా తగలనీయకుండా వెళ్తున్నాం, నో డౌట్ ఇది ఇలా వెళ్తున్నాను, రీచ్ అయ్యామండి, హ్యాపీ అని అంతవరకేనండి. సో 5,000 ఒకలా ఉన్నాయి, ఉండవండి, లేవు ఉండవండి. 5,000 తర్వాత 6,000 ఎలా ఉండబోతుంది? ఉంటుందండి. ఉంటుందా? ఎలా ఉంటుంది? చాలా బలమైన ఎత్తారండి మీరు. అవునా? ఈ వేలు అంటే థమ్స్ అప్. డెఫినెట్లీ. చక్కగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అలాంటి పాటలు పెడుతూ, లేకపోతే నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చానా, ఇలాంటి సినిమాలు తీయచ్చు కదా, మీరు తీయరా? అంటే యాక్చువల్లీ అలాంటి పాటలు నా దానిలోనే ఎక్కువ ఉన్నాయండి, మీరు గమనించారలేదు. భద్రా నుంచి మీరు ఇప్పుడు దాకా చూసుకుంటే నా దానిలో అద్భుతమైన మెలోడీ ఉంటుందండి ప్రతి దీనిలోనూ. సపోజ్ బాలయ్యతో చేసింది బంగారు కొండ, ఒక అద్భుతమైన ఇది తీశానండి నేను. లెజెండ్లో చూస్తే నీకంటి చూపులతో అద్భుతమైన విజువల్స్తో తీశానండి. అంటే యూత్ కూడా ఎగబడి చూసేలా చేశానండి, వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి సినిమా చూసేలా చేసామండి. సో ప్రతి దానిలోనూ ఆ ఇది ఉందండి. ఇప్పుడు చేయబోయేది మాత్రం సపోజ్ నాకు యంగ్ హీరో దొరికితే కంపల్సరీ నేను లవ్ స్టోరీయే చేస్తున్నానండి. లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, సబ్జెక్ట్ కూడా రెడీ అండి, రెడీ అయిపోయింది. లవ్ అండ్ ఫ్యామిలీని వదిలిపెట్టనండి, జాయింట్ ఫ్యామిలీ ఈ మాత్రం వదిలిపెట్టనండి. అది ఉంటూనే ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నానండి. సోషల్ ఇష్యూస్ ని కూడా అక్కడక్కడ మీరు కంపల్సరీగా చాలా చేస్తానండి. టచ్ చేస్తారు. ఆడపిల్ల విషయంలో ఒకటి, అవునండి, మన దీనిలో సితారా సిస్టర్ విషయంలో ఆడపిల్ల క్యారెక్టర్, అలాగే సమాజంలో చెడంతా తీసేయాలి. అవునండి. సో ఇతర డైరెక్టర్ సినిమాలు మీరు చూస్తుంటారా? చూస్తానండి, మొత్తం మీ చూస్తాను. దృష్టిలో సినిమాలు వాటికో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటారా, అవసరం లేదంటారా? కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటేనండి ఈరోజు ఊరికే ఎగ్జాంపుల్ అండి, ఒక 10,000 కోట్ల రూపాయలు ఉన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ లేదంటే ఎవరైనా ఒక రెస్పెక్టెడ్ పర్సన్ ఎవరైనా సరే రోడ్డు మీద నిలబెడితే పక్కోడికి కూడా తెలియదండి, బట్ మేము తెలుసండి, మమ్మల్ని గుర్తిస్తారండి. దేవుడి దయ వల్ల మేము వెళ్ళి తిరుపతిలో అలా నిలబడితే అలా తీసుకుని వెళ్ళి గర్భగుడిలో కూర్చోబెడతారండి, నా గర్భగుడి. దేవుడు ఇచ్చిన అవకాశం అండి. సో భగవంతుడు మనకు అంత అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి, కానీ ఎలా పడితే అలా చేయటం అనేది కరెక్ట్ కాదండి. దాన్ని ఉపయోగించాలి అని అంటే మేము చెప్పే మాన్యం ద్వారా మీడియా, అంటే సినిమా కూడా ఒక మీడియా, సినిమా ద్వారా దాన్ని వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసండి. సో వాళ్ళ వరకైనా నేను చెప్పగలిగేలా ఉండాలండి. ఎందుకంటే సపోజ్ బాలయ్య బాబు చెప్తున్నాడు, ఎందుకు సితారా సీన్ కానీ లేదంటే ఎందుకు ఆ మినిస్టర్తో మాట్లాడే పొలిటికల్ సీన్ కానీ చేయాల్సి వచ్చిందంటేనండి, ఆయన ఒక వాక్శుద్ధి ఉన్న వ్యక్తి, ఒక మెచ్యూరిటీ పర్సన్, ఎన్టీ రామారావు గారి సన్. అవును, వాళ్ళకి ఒక అభిమానులు ఉన్నారండి, వాళ్ళు చెప్తే వినే మనుషులు ఉన్నారండి. సో ఒక మంచి అనేది వాళ్ళ ద్వారా చెప్పించాలండి, ఒక చెడు అనేది వాళ్ళ ద్వారా తీయించేయాలండి. ఆయన క్యారెక్టరైజేషన్ అందుకని ఆ విధంగా పెడతారు, ఆ విధంగా జాగ్రత్తగా ఇది చేసుకొని వస్తామండి. ఇప్పుడు యంగ్ హీరో దగ్గరికి వచ్చేసరికి అది చెప్పలేమండి, ఎందుకంటే ఇంకా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అది కాదు. వాళ్ళకి వచ్చేసరికి ఏం కావాలో అది చేస్తాం. ఒకవేళ లవ్ స్టోరీ చేసిన అవేగా మాత్రం వెళ్ళమండి, ఆ కోర్ నాడి అలాగే ఉంటుంది, అది నీట్గా ఉంటుందండి, అందులో నో డౌట్ అండి. కాకపోతే ఏంటంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ సొసైటీకి సంబంధించిన పబ్లిక్ గిబ్లిక్ అలా మాట్లాడలేమండి. వీళ్ళకి ఇంకా ఈ దీనిలోనే ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి అనేది మాత్రమే చెప్తామండి. అది లవ్ అయినా ఫ్యామిలీ అయినా ఏదైనా సరే ఆ పరిధిలో చెప్పుకుంటూ వస్తామండి. డైలాగ్స్ మీరే స్వయంగా నేనే రాస్తానండి, మంచి డైలాగులు మా కోసం 2-3 మచ్చుకి, ఎందుకంటే డైలాగులు అలా మీరు చెప్తుంటే ఇంకా మాకు సినిమా కనిపిస్తుంది. అంటే అలా అని కాదండి, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టండి. ఇప్పుడు బాలయ్య బాబుతో మామూలుగా ఇది చేసేటప్పుడు బాలయ్య బాబు ఈజ్ ఈక్వల్ టు లైన్ అని ఫీల్ అవుతామండి, ఎందుకంటే నేను అలానే ఫీల్ అయి దిగుతానండి. బేసిక్గా మీరు ముందు నమ్మాలి కదా, నేను నమ్మాలి. సో నేను బలంగా అది నమ్ముతానండి. ఆపోజిట్ విలన్ అనేవాడిని కూడా నేను ఈక్వల్గా సింహంలానే ఉంచుతానండి. జ్యోతిబాబు అనేవాడు వచ్చి రాయి నా ఫ్యామిలీ చేస్తావా అని అంటే అప్పటి వరకు ఎవరి గురించో మాట్లాడుతుంటే పెద్ద బడిచి కూడా ఒక్కోసారి జమ్ అని చూస్తాడు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నువ్వు వాళ్ళ దగ్గర జనం దగ్గరను పక్కన వీపీల దగ్గర మాట్లాడుకో, నా దగ్గర కాదు, చంపేస్తానని చెప్తాడు. అంటే అది చాలా సింపుల్గా, ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు, జనం జోలికి వస్తావా, వస్తాం, మా రాజకీయం అంతే ఉంటుంది, దమ్ముంటే ఎదురుగా వచ్చి ఢీ కొట్టవు అంటాడండి. అక్కడ చెప్తాడే రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుల్. ఒక డైలాగ్తో అసలు అంతేనండి, మొత్తం అంటే నా బ్లడ్లోనే ఉంది. ఈ రాష్ట్ర రాజకీయం పుట్టిందే నా ఇంట్లో, బాగా అండి. ఈ రాష్ట్ర రాజకీయం పుట్టిందే నా ఇంట్లో, నేను దిగితే ఎదురొచ్చేది ఎవరు, ఢీ కొట్టేది ఎవడు. ఎందుకంటే రామారావు గారే మాతృకండి, ముద్రండి, ఆయన దగ్గర నుంచి వచ్చింది ఇదే. కాబట్టి అది ఎక్కడి నుంచో అడిగి పెట్టించుకుంటారండి, మీరే పెడతారు. అయ్యో అసలు పాపం ఆయన అసలు ఏం అడగడారండి,
అయ్యేం అడగరండి. కానీ విన్నప్పుడు ఎలా ఆయన లేదండి మనకు సంబంధించిన డైలాగ్ అని చాలా బాగుందని అంటాడు, అంతవరకేనండి. ఒక్క డైలాగ్ మాత్రం పర్మిషన్ అడిగానండి, ఏమనుకోవద్దు బాబు నేను దీని మీదకి వెళ్తున్నాను, ఏం పర్లేదు కదా. అంతకు ముందే జగపతి బాబు ఓటర్స్ మీద ఒక చిన్న దాడి జరుగుద్దండి. వాంటెడ్లో అతను తమ్ముడిని పంపించి దాడి చేయిస్తాడు. దాని మీద రియాక్ట్ అయ్యి అతను తీసుకొచ్చి సెంటర్లో కూర్చుంటాడు. వీళ్ళందరితో మాట్లాడి వాడికి వార్నింగ్ ఇచ్చి జైల్లో ఉండు హ్యాపీగా ఉంటావు, బయటకు వస్తే కూడా హ్యాపీగా ఉంటావు కాదు లోపల జాత అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. రాయ్ జై నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు అని అరుస్తాడండి. వీళ్ళని ఠక్మని వెనక్కి తిరగదు. రాయ్ నువ్వు భయపెడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే, షూటర్ని కాల్చి పారేస్తాను నా కొడక అని చెప్తాడండి. అంటే న్యాచురల్ దీనిలో అంటే మీ క్యారెక్టరే బయటికి తీసుకొచ్చి ఇది ఇలా మాట్లాడిస్తున్నాను బాబు, మీరు ఎలా సీరియస్ అయితే ధనామని ఎలా మాట్లాడతారో ఆ దీనిలోకి తీసుకొచ్చి ఇది బాగుందండి, తప్పే ఉందాడా, ఆవేశం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడాలి. నువ్వు భయపెడితే భయపడడానికి నేను ఓటర్ అనుకున్నావా, భయపెడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే, షూటర్ని కాల్చి పారేస్తాను నా కొడక. ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చి అంటే ఇది అలా అని కాదండి, ఇది ఓటరు షూటరు రెండు క్వైట్ కాంట్రాస్ట్ అండి. సో అందుకని ఇది తీసుకోవాల్సి వచ్చిందండి, ఆయన పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. చెప్పానండి బాబు ఇది ఈ ఫ్లో ఇలా ఉంటుంది అంటే ఏం లేదండి, జనంలోకి వెళ్తాం కదా కొడక ఓకేనా అన్నాడు. వద్దంటే మ్యూట్ చేసేస్తాను, అప్పుడు మ్యూట్ చేస్తాను, ఇప్పుడు చెప్పేద్దాం బాబు, ఇప్పుడు మ్యూట్ చేసి వదిలేద్దాం పర్లేదు. సెన్సార్ నుంచి ఎప్పుడు మీకు ఆటంకాలు వచ్చాయా ఎప్పుడైనా? అంటే వస్తాయి కదండి చిన్న చిన్న ఇవన్నీ మ్యూట్ చేసేస్తామండి. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావు బే, షూటర్ని కాల్చి పడేస్తాను కొడక నా తీసేయాలండి. నా కొడక అంటే బూతు, అవును కొడక అంటే బూతు కాదండి, అవును అలా దాన్ని నా ఒక్కటి లేపేస్తామండి. ఇప్పుడు సినిమాలో నా ఉండదండి, మాట్లాడినే మీకు మాట్లాడతాను, అదే 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 నన్ను రెచ్చగొడుతున్నావు నాకు తిక్క రేగిందంటే అంటాడండి జగపతి బాబు, నీకు తిక్క రేగాలేమో నాకు 24 hours ఆన్లోనే ఉంటుంది అంటాడండి. సో ఇవేంటంటేనండి కొన్ని అవేగా వెళ్ళి కొత్తగా ప్రయత్నించాలి అంటే ఇప్పటి వరకు బాలయ్య బాబు చెప్పని డైలాగ్ లేదండి, ఓడని ఎమోషన్ లేదండి, వెయ్యని మూమెంట్ లేదండి, కొట్టని పంచ్ లేదండి. ఇవన్నిటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ కొత్తగా చేయించాలి. ఏం చేయాలి చెప్పండి? చేయనప్పుడు మనం అవసరం లేదు, మనకి దేవుడి దయవల్ల ఈరోజు వచ్చిన పేరు రాదు, రొటీన్ అయిపోతామండి. సో ఒక కొత్తది ఏదో అందుకోవాలి, ఉన్న దాంట్లోనే కొత్తది తీసుకొని రావాలి. ఏం తీసుకురావాలంటే అప్పుడు ఆయన పర్మిషన్ మళ్ళీ సినిమా చేస్తారా బాలకృష్ణ గారితో మీరు? అంటే ఇప్పుడు నా దగ్గర కథ లేదండి, ఇప్పుడు లేదు కథ అంటే కథ ఉంటే చేస్తానండి. కొత్తదనంలో కూడా కొత్తదనం చూపించేస్తారు కదా, సింహ అయింది. ఇంకేదైనా చేయాలి అని అంటే మాత్రం కథ ఇప్పుడు కావాలండి, కూర్చోవాలి. అంటే కూర్చోవాలి మీన్స్ ఎప్పుడూ రావాలి. బట్ ఇంట్రెస్ట్ ఉంది మీకు, కథ ఉంటే చేయడానికి ఉందండి. ఆయనకి అంటే థీమ్ బాలకృష్ణ గారితోనే ఎందుకు కంటిన్యూ చేయాలి అంటే వ్యక్తిగతంగా కూడా మీకు ఒక అటాచ్మెంట్ ఉందా, లేక ఏ కథ వస్తే ఏ హీరో దొరికితే అలా అడాప్ట్ చేసుకుంటూ అంటే యాక్చువల్లీ ఏ హీరో అందరు హీరోలతోనే చేస్తాను, అది ఫిక్స్ అండి. ఇంత వెయిట్ కథ దొరకటం రేర్ అండి. అలాంటిది ఏదన్నా దొరికినప్పుడు చేయడానికి ఈయన తప్ప లేరంటారు. మనకెవరు ఉన్నారండి ఇంకా? అంటే ఇప్పుడు నాగార్జున గారు వెంకటేష్ బాబు వచ్చేసేసి అవకాశం ఉన్నంత వరకు ఇంత పవర్ జనరేట్ చేయలేమండి. పవర్ ఉంటుంది కానీ ఇంత జనరేట్ చేయలేమండి. కొంతవరకు వెళ్ళాలి. లేదు అని అంటే ఫోర్స్ డ్రామా అవుద్దండి. ఫోర్స్ డ్రామా ఎప్పుడు ఆడియన్ యాక్సెప్ట్ చేయడండి. అది ఫోర్స్ డ్రామా అవుతుంది. ఇంకెక్కువగా లాగామంటే లేని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ లాగామంటే నేను పెరుగుతుంటానండి వాళ్ళు తగ్గుతారు, నేను వెయిట్ పెంచుతూ ఉంటానండి తగ్గుతారు. అది కరెక్ట్ కాదండి. దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగే వాళ్ళు కావాలండి. అది బాలయ్య బాబు. మళ్ళీ చిరంజీవి గారు చేయగలరండి, కానీ ఆయన ఇప్పుడు పొలిటికల్లీ దీనిలో ఉండి ఆ సినిమాలు ఎప్పుడు చేస్తారో తెలియదు కాబట్టి. సో ఆ పవర్ ఓన్లీ ఈయన మాత్రమే డెలివరీ చేయగలండి. కొన్ని డైలాగ్స్ చెప్తే కూడా అండి కొంతమంది చెప్తేనే వింటారండి. నాకు తెలిసి సౌత్లో తమిళ్లో రజనీకాంత్ గారు, తెలుగులో బాలయ్య బాబు, వీళ్ళు చెప్తేనే ఇలాంటి డైలాగ్స్ మాత్రం వాళ్ళు మాత్రమే చెప్తేనే ఎక్కుతాయండి. మిగతా అంటే ఆలోచించాలండి. మేము చెప్పలేమని ఎవరిని అనుకుని నేనేం చేసేది లేదండి. అంటే అంత హై వోల్టేజ్ బయటికి డెలివరీ అవ్వాలి అని అంటే మాత్రం కంపల్సరీ ఆ పవర్ కరెక్ట్గా ఇంజెక్ట్ చేయగలిగే వాళ్ళే కావాలండి. సో అందుకే సీను గారు అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ ఈ డైలాగ్స్ తోటి మీరు ఇచ్చే ఆర్ఆర్ ఎఫెక్ట్స్ తోటి అంత సూపర్ హిట్ అయింది. నాట్ ఓన్లీ డైలాగులు అండి, డైలాగులతోనే ఎప్పుడు సినిమా ఆడదండి. అద్భుతమైన డైలాగులు ఉండి ఫ్లాప్ అయిన సినిమాలు ఉంటాయండి. మెయిన్ ఎమోషన్, ఆ డైలాగ్ కూడా ఎమోషనల్ లాక్ ఉండాలండి. ఎమోషనల్గా లాక్ అయి ఉండి ఆ టైమింగ్ పడాలండి, అప్పుడే వెళ్తాయండి. లేదంటే అసలు ఇంపాసిబుల్ అండి. ఎక్కడ పడితే అక్కడ డైలాగులు ఉన్నాయి కదని వాడేస్తే ఇదే ఉంది. సిచ్యువేషన్ డిమాండ్ చేయాలండి. ఇక్కడ ఆడియన్ కొట్టు అన్నప్పుడే కొట్టాలండి. అప్పుడు ఎంత యాక్షన్ ఉన్నా కూడా పట్టించుకోరండి. కావాలి ఇక్కడ అనుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అందరితో రవితేజ గారు అందరితో తీసిన సినిమాలు వేటి ప్లేస్లో అవి అవునండి అక్కడ ప్రస్ఫుటంగా అంటే తేడా చూపిస్తూ కనిపించాయి. అవునండి.
సో స్త్రీల చిత్రీకరణ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే విమెన్ క్యారెక్టర్స్ మీరు ఏవైతే చూపిస్తారు, ఇప్పుడు మీరు మామూలుగా మన సినిమాలన్నీ చూసారండి, అన్నీ చూసారు. భద్ర, మేరా జాస్మిన్, పవిత్రాణాయ సాధనంలా ఉంటుందండి. అందులో మీకు ఎక్కడ పొరపాటున కూడా ఇది ఉండదండి. ఒక కమర్షియల్ ఇది చేయాలి అని అంటే ఎర్రకో ఒక పచ్చరైకి అని చెప్పి ఒక కమర్షియల్ సాంగ్ తీసుకున్నాను కానీ ఆ అమ్మాయి నేను ఓపెన్ చేయలేను. ఆ అమ్మాయి అంత గ్లామర్ కాదు. ఆర్టిస్ట్, పెర్ఫార్మర్, నాట్ ఏ గ్లామర్ అండి. పెర్ఫార్మర్ అందంగా ఉంటుంది, సాఫ్ట్గా నీట్గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తుందండి. ఫేస్ సాఫ్ట్ ఫేస్, గ్లామర్గా ఉండదండి అమ్మాయి. గ్లామర్ మీన్స్ పొట్టి అమ్మాయిని నేను ఏది ఓపెన్ చేసి చూపించలేము, మీన్స్ అంటే వేరే విధంగా. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ప్లస్ అట్ ది సేమ్ టైం అండి అలా చెయ్యాలి అని అంటే ఆ కథలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేది మెయిన్ అండి. అంటే యు ఆర్ నాట్ అవర్స్ టు ఎక్స్పోజ్ చేయడం అవసరమైతే ఏదన్నా అవసరమైతే తప్ప, లేదంటే మాత్రం దాని జోలు వెళ్ళాల్సిన అవసరమే లేదండి అసలు. కానీ వాటిపై మీరు ఆంక్షలు పెట్టుకోవాలి, ఇలాగే చూపిస్తాను నేను, చీర కట్టే చూపిస్తాను అమ్మాయిని, లేకపోతే పూర్తిగా ఇంటి పట్టు నుండి అమ్మాయిని చూపిస్తాను, అలాంటి ఆంక్షలు ఏం పెట్టుకోవాలి? అంటే కొంతమంది దర్శకులకి అలా ఏం లేదండి. అలా అది ఎక్కువ శాతం మాత్రం అలానే ఉంటుందండి. కానీ నేను తీసుకున్న కథలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు నయనతార ఉందండి, ఆ అమ్మాయి అద్భుతంగా అంతకుముందు నా సినిమా ముందు బిల్లా సంథింగ్ సినిమా రిలీజ్ అయ్యిందండి. ఓన్లీ ఆ అమ్మాయి స్విమ్ సూట్లో బయటకు వస్తుంది. నెక్స్ట్ సినిమా నాదండి, తులసి. అందులో పవిత్రంగా శారీ కట్టి ఉండాలి. శ్రీను సార్ నాకు ఏదైనా 2 పీసెస్ వేయండి సార్ అంటాం. క్యారెక్టర్ అది కాదండి, నా క్యారెక్టర్ అది కాదు. సాంగ్స్లో కూడా చూపించలేదు, సిచ్యువేషనల్ సాంగ్స్. లేదులేనా అది కాదులేమ్మా, ఇది 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 అని చెప్పి తీసుకొని వెళ్తామండి. అవసరమైన చోట లేదు, ఇక్కడ కావాలి తప్పదు, ఒక మంచి చూపించాలి అని అంటే నాకు సిచ్యువేషన్, ఇక నేను ఈ అమ్మాయితో నేను చేయలేను అనుకున్న టైంలో అక్కడ ఒక ఐటమ్ గారిని దించుతామండి. అందులో శ్రేయాన్ని దించామండి. నేను చిక్కు చిక్కు బండినరు అనే ఒక మాస్ సాంగ్ ఇచ్చేసి దానిలో కొంచెం ఓపెన్ చేస్తామండి. అది కూడా మొత్తం అంతా ఓ అని చేయకుండా స్విమ్ సూట్లు అట్లా కాదు, కొంచెం ఓపెన్ చేసి ఇది చేస్తామండి, కొంచెం చిన్న గ్లామర్ ఇది చేయడం కోసం, అంతే తప్ప అంతకు మించి లేదు. లేదండి, మోతాదుకు మించి ఉండదు. అవసరమైతే ఆగరు, అవసరం లేకపోతే పెట్టనండి. అంతే, అంతేనండి, పాలసీ క్లియర్. అంతేనండి. ఎప్పుడైనా విమర్శలు వచ్చాయా సీను గారు? అంటే మీ సినిమాలు ఏ అంశమైనా సరే, డైలాగ్స్ కానీ, వైలెన్స్ కానీ, లేకపోతే రియాలిటీకి ఇంత దూరంగా ఒక ఫ్యాంటసీ తరహాలో హీరోని చూపించడం, లేక మహిళల చిత్రీకరణ, పలు అంశాలు ఉంటాయి ఫిల్మ్ మేకర్స్ అన్ని, అంటే సమాజం అందరూ అంటూ ఉంటారు కదా. ఎప్పుడైనా నాకు సంబంధించండి దగ్గర తాపకైతే దేని మీద రాలేదండి. యాక్షన్ మీద మాత్రం, అదే మీరు అన్నారు చూడండి, వైలెన్స్ అనే దాని మీద మాత్రం వచ్చిందండి. వస్తే చెప్పానండి, అదొక్కటే నాకు వచ్చిన మెయిన్. క్రిటిక్స్ కూడా ఒకటే సార్ అడిగితే, సరే సార్ ఓకే మీరు చెప్పింది కరెక్టే, మరి ఎందుకు అడిగిందండి సినిమా అని అడిగింది. అందరూ మర్డర్ స్టోరీలు చూస్తున్నారా? లేదుగా. పోనీ బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రమే చూస్తే 2 రోజులు 3 రోజులే పుల్ చేయగలరండి, ఆ తర్వాత ఎవడు చూడాలి సినిమా? నంబర్ 1. నంబర్ 2, ఫ్యామిలీ చూడకుండా ఏ సినిమా హిట్ అనేది ఇంపాసిబుల్ అండి. ఈరోజు వెళ్ళి ఈ సినిమా 50 crores ఓన్లీ థియేటర్ల రెవెన్యూ 50 crores దగ్గరికి వెళ్ళి కూర్చుంటుందంటే కారణం ఓన్లీ బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదండి, మిగతా అందరూ ఫ్యాన్స్ చూసారండి. అట్ ది సేమ్ టైం ఈరోజు నవ్ పుల్లింగ్ మొత్తం అంతా ఫ్యామిలీస్ అండి. ఆ ఫ్యామిలీ చూస్తేనే సినిమాకి అంత రన్ వస్తుందండి, అంత మంచి రెవెన్యూ వస్తుందండి, లేదంటే రాదండి. సో కాబట్టి ఎందుకు వస్తుంది సార్ నాకు అర్థం కాలేదు. నేను తగ్గిస్తానండి, తప్పులేదు. నెక్స్ట్ నుంచి ఏంటి, బ్లడ్ కనపడే మనం కొడతాను, బ్లడ్ బయటికి రాదు, రియాక్షన్ ఇంకొకరి మీద వేస్తాను, అయిపోయింది. అంతే. వాళ్ళు ఎమోషన్ కావాలంటే దమ్ అని కొట్టి అక్కడ వేస్తాను రియాక్షన్. ఇక్కడ పంచి వచ్చి నీకు ఇక్కడ వచ్చే వరకే ఉంటుంది రియాక్షన్ అంటాడు, అంతే. ఇది కనపడదు, బాడీ కింద ఉంటుంది. ఇలాంటిలో కూడా భలే టైమింగ్ కలిపి అదే నేను చెప్తున్నాను ఊరికే. సో అది పెద్ద ఇది కాదని నెక్స్ట్ నుంచి ఆ కేర్ తీసుకుంటాను. ఇంతకుముందు ఏంటంటే న్యాచురల్ అని చెప్పి కొంచెం న్యాచురల్గా వెళ్ళాను. ఇప్పుడు ఆ న్యాచురల్ని ఇంకో విధంగా చేస్తానండి, ఇబ్బంది లేదు సార్. అలాంటిది ఏదైనా ఉంటే సరే సార్, మేము పైనుంచి ఊడిపడలేదండి, అన్నీ తెలిసిన వాళ్ళం కాదండి, అందుకనే వెళ్ళి సెన్సార్ దగ్గర పెట్టి అమ్మ మేము తప్పేం చేసామో చూడండి. కాబట్టి సెన్సార్ సర్టిఫికేషన్ అయిందంటేనే కొంతవరకు వాళ్ళు అనే ఇది ఉన్నట్టండి. కాబట్టి అక్కడ ఆమోదం తీసుకున్న తర్వాత ఇక్కడికి వస్తున్నామండి. సపోజ్ ఇక్కడ అలా వచ్చిన తర్వాత కూడా మీకు ఏదైనా అనిపిస్తే నెక్స్ట్ సరిదిద్దుకుంటానండి, తప్పేం లేదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, పైనుంచి చూడపడలేదు, నాకేం 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాలేదండి. కాబట్టి ఇంకా నేను సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఉంది అనే చెప్తామండి. ఎందుకంటే వాళ్ళైనా నన్ను కావాలని ఎవరు తిట్టరు కదండి, కావాలని నన్ను ఎవరు విమర్శించరుగా, నా మీద ఎవరికి వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు కదండి. మంచి కోరే చెప్తున్నారు, మంచి ఉంటే తీసుకుందాం, ఏదైనా అందులో ఏదైనా రాంగ్ ఉందంటే ఓహో ఎందుకో చెప్పారో వదిలేద్దాం, అంతేనండి. ఫోర్స్గా ఉంది సరే ఓకే ఆయనకి అలా అనిపించిందేమో అని చెప్పి వదిలేయటమేనండి, అంతే తప్ప దాని మీద పెద్ద రియాక్ట్ అవ్వాల్సిన ఇది ఉండదండి. మంచి అయితే మాత్రం తీసుకుంటాను, అది ఎలా ఉన్నా సరే తీసుకుంటాను. ఈరోజు బోయపాటి శ్రీను గారు అంటే ఒక చాలా, మీరు డైరెక్టర్స్లో లెజెండ్ అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. బికాస్ ఐడియా సినిమాలు అయ్యాయి కాబట్టి అప్పుడే మేము లెజెండ్ చేస్తే మీరు యూత్ కాదని జనం అనుకుంటారు కాబట్టి అప్పుడే అభివృద్ధి మీకు ఇవ్వట్లేదు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే బాగా మీరు కష్టపడి ఎవరైనా మిమ్మల్ని ఒక మాటని మీరు చివుకుమనే ఆ సందర్భాలు ఏమైనా గుర్తొస్తాయా? అంటే గ్యారంటీ వస్తుందండి. వన్ థింగ్ అండి, ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా
అంటే బేసిక్గా అయితే మాత్రం నేను అసలు ఆగనండి. క్లియర్ ఆన్సర్ నా దగ్గర ఉంటుందండి. అంత ఇది రాలేదండి, కొంచెం దేవుడి దయ వల్ల కొంచెం నేను ఆ టైమింగ్ మేము మెయింటైన్ చేయగలం. గ్యారంటీ ఆన్సర్ చేయగలం ఎలా అయినా సరే, అది ఎలా వచ్చినా ఎలా అయినా చేయగలం అండి. అది ఒకటి అరా మాత్రం అదేదన్నా నేను చేసిన సక్సెస్కి అదేమన్నా అడ్డం వస్తుంది, నా సినిమా కెరీర్కి ఏదైనా అడ్డం వస్తుంది అంటే మాత్రం ఒకటి అరా పక్కన పెడతామండి. అంతే. సరే ఓకే, ఎవడో వెంకటరత్నం వల్ల నేను ఎఫెక్ట్ అవ్వటం ఏంటి, ఆ మాత్రం ఆడియన్ గమనించలేని పరిస్థితుల్లో నేను అనుకుంటున్నారేమో ప్రేక్షకులు, మేము చెప్పేది ఏదో వింటారు, మనం చెప్పిందే వేదం అనుకుంటారేమో. అది అంతా ఒట్టిదేనండి, ట్రాష్. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, కన్ఫర్మ్. ఒకవేళ ఇప్పుడు ఏదైనా ధన్మని ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ధన్మని ఎంజాయ్ చేసినా తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఆలోచన చేస్తారండి ప్రతిదీ. అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఒకటి అరా నేను ఓకే ఓకే అని చెప్పి అవుతాను. ఎందుకంటేనండి నా జర్నీ నాకు తెలుసండి. 1997లో నాది కంబైన్డ్ ఫ్యామిలీ అండి. నేను ఫ్యామిలీని వదిలి నేను ఇక్కడికి వచ్చే టైంకి నాది 20 years ఎంతో ఏజ్ అండి. ఆ టైంకి ఫ్యామిలీతో కూర్చోకుండా నేను భోంచేసిన రోజు లేదండి. మేము బయట కూడా భోంచేయండి, ఇంటికి వచ్చి భోంచేస్తాను, నాకు అంత అలవాటు అండి. ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ అప్పటి నుంచి కూడా నేనే చూసేవాడిని ఫ్యామిలీని. అక్కడి నుంచి వచ్చి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసండి. ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి ఎన్ని ఇది చేశాను, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతానో నాకు తెలుసండి, ఎలా ఉంటామో నాకు తెలుసండి. ఇన్ని కష్టాలు పడి ఇంత కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడే అందుకుంటున్నానండి. నేను చేసిన చాలా తక్కువ అండి, ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ ఉందండి. ఎవరి కోసం ఆగిపోదలుచుకోలేదు. ఒకవేళ ఏదన్నా ఒకటి ఆ రోజు దానివల్ల నా మీదకి ఏదైనా దృష్టి వస్తుందంటే కూడా రెడీ అండి, ఏం పర్లేదు. ఒక దిష్టి వెళ్ళిపోయింది అనుకొని ఫీల్ అవ్వడమే తప్ప దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేదో ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసండి. ఈ ఇండస్ట్రీలో మెజారిటీ నేనేం చేస్తానో అందరికీ తెలుసండి, ఏం చేయగలను అందరికీ తెలుసండి. నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్టులకు మెయిన్ తెలుసండి. ఎందుకంటే నేను డీల్ చేస్తాను కాబట్టి వాళ్ళని, నా టెక్నీషియన్ నేను డీల్ చేస్తాను వీళ్ళందరికీ తెలుసండి. కాబట్టి ధన్మని నేను ఎక్కువ తొందరపడండి అవకాశం ఉన్నంత వరకు. గ్యారంటీ సినిమా చేసేటప్పుడు మాత్రం అండి ఒక టెంపర్మెంట్ ఉంటుందండి, ఆ టెంపర్మెంట్లోనే చేస్తానండి సినిమా. అలాగే అదే కసి మాత్రం అంతేనండి, అది కంపల్సరీ ఉంటుందండి. సీను గారే ప్రతి మ్యూజిక్లో ఉండాలి, ప్రతి షాట్లో ఉండాలి, డైలాగ్లో ఉండాలి, బాడీ లాంగ్వేజ్లో ఉండాలి అన్నదాన్ని టెక్నీషియన్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ ఎప్పుడు ఇంటర్ఫియరెన్స్గా అనుకోలేదా? నేను లేకపోతే అనుకోవాలండి, ఉంటే అనుకుంటే అది విశిక్షణ అండి, వాళ్ళ విశిక్షణ అండి. నేను కంపల్సరీ ఉండాలండి, వాళ్ళు ఏదనుకున్నా సరే నాకు అనవసరం అండి, అది నా సినిమా అండి. నన్ను నమ్మి నేను ఊరికే చెప్తున్నాను మ్యామ్, కొబ్బరికాయ కొట్టిన రోజే మా సినిమాలు బిజినెస్ అయిపోతాయండి, రేంజ్ డిసైడ్ అయిపోద్దండి. ఇది 2 కోట్లు కొనేయచ్చండి, తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అయితే చూడొచ్చు అనే ప్రేక్షకుడు ఉన్నాడండి ఈరోజు. బోయపాటి గారు చేస్తే ఏదో సంథింగ్ ఉంటుంది అని. బోయపాటి శ్రీను డైరెక్టర్గా పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అనుకునే ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. ఇంతమంది నన్ను నమ్మి నేను చేస్తుంటేనండి, నేను ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరి మీద వదిలేస్తే నా పరిస్థితి ఏంటండి, వాళ్ళ పరిస్థితి ఏంటండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, ఒకటేనండి, ఈరోజు నేను ఉండొచ్చు, నేను పోవచ్చు అండి, కానీ సినిమా చరిత్ర ఉన్నంతకాలం నేను తీసిన సినిమా ఉంటుందండి, నాకు అది మెయిన్ అండి. దానికోసం ఏం చేయమన్నా చేస్తానండి, ఎంత దూరం అని వెళ్తానండి. ఈవెన్ దో కాస్ట్యూమ్స్లో కూడా అండి దానిలో ఉండే చిన్న ఇయర్ రింగ్తో సహా, ఫింగర్ రింగ్తో సహా నేనే కేర్ తీసుకుంటాను, నేను కంపల్సరీ కేర్ తీసుకుంటానండి. ప్రతిదీ డిజైన్ అయిన తర్వాతే నేను వెళ్తానండి, చాలా గొప్ప, అందులో నో డౌట్ అండి. ప్లస్ నా సినిమాలో ఒకవేళ ఈ ఫ్రేమ్ పెడితే ఒక 70 మంది ఆర్టిస్టులు ఉంటే అందులో మెయిన్ వాళ్ళు ఒక 15 మంది ఉండి మిగతా జూనియర్స్ ఉన్నా కూడా ఒక జూనియర్ ఎలా బిహేవ్ చేయాలో కూడా అవకాశం ఉన్నంత వరకు నేనే చూసుకుని వెళ్తానండి. వాళ్ళది కూడా అందులో ఏ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఎవరు ముందు ఉండాలి, ఎవరు వెనక ఉండాలి కూడా నేనే నీట్గా సర్దుకొని చేస్తానండి. అది నా టెక్నీషియన్స్ అందరికీ తెలుసు అండి, ఆర్టిస్ట్ అందరికీ తెలుసు. నా టెక్నీషియన్స్ మొత్తం నాకు సపోర్ట్గా ఉంటారండి, ఇప్పుడు ఆల్వేస్ నా ఆర్టిస్టులు అలాగే ఉంటారండి. ఎందుకంటే నేను ఎంత ఇది చేస్తానో వాళ్ళందరికీ తెలుసండి, ఎక్సర్సైజ్ చేస్తాను వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి. ఆ సీన్, ఆ చేయబోయే ఎపిసోడు ఒక్కసారి చెప్తే అయిపోయేదానికి నేను ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఈ మూడ్లో తీసుకొస్తానో కూడా వాళ్ళకి తెలుసండి. చేస్తామండి, ఎందుకంటే ఆ అవుట్పుట్ రావాలంటే కంపల్సరీ కావాలండి. ఇప్పుడు ఆర్టిస్టు చేసేసి వెళ్ళిపోయి పక్కన కూర్చుంటాడండి, అంటే ఒక చిన్న రిలాక్స్ అవుతుంది బ్రెయిన్, అది కావనకూడదండి. మళ్ళీ నెక్స్ట్ షాట్కి వచ్చేసరికి ఫ్రెష్ బ్రెయిన్తో, ఫ్రెష్ ఫేస్తోనూ ఫ్రెష్ బ్రెయిన్తో ఎంటర్ అవుతున్నారండి. మళ్ళీ నేను ఏ మూడ్ నుంచి అయితే బయటికి పంపించానో మళ్ళీ ఆ మూడ్లో తీసుకురావాలంటే నేను వాళ్ళకి బాగా దగ్గరగా ఉండాలండి, బాగా ఎక్కువగా నేను ఇంజెక్ట్ చేస్తూ బయటికి లాగుతూ ఉండాలి. ప్లస్ నాకున్న అలవాటు ఏంటంటేనండి, ఈ ఫ్రేమ్ పెట్టానంటే ఈ లైటింగ్కి సంబంధించిన షార్ట్స్ మొత్తం తీసేస్తానండి. 1వ షాట్ తీస్తాను, 6వ షాట్ తీస్తాను, 9వ షాట్ తీస్తాను, 18వ షాట్ తీస్తాను, 36వ షాట్ తీస్తాను, 49వ షాట్ తీస్తాను. ఆ తర్వాత లైటింగ్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ నేను 3వ షాట్ తీస్తాను, 7వ షాట్ తీస్తాను, 9వ షాట్, దానిలో ఉన్న మొత్తం తీసేస్తాను, ఆ లైటింగ్ మొత్తం మళ్ళీ ఈ లైట్ పెట్టి ఈ లైటింగ్ మొత్తం తీసేస్తానండి. ఇది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, చాలా రేర్ డైరెక్టర్స్ చేయగలరండి. సో నేను అదే చేస్తానండి. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సీను గారు?
నేను ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర నుంచి వచ్చానండి. నేను ఎక్కువగా బాగా ఇష్టపడేది రామ్ గోపాల్ వర్మ అండ్ కృష్ణవంశీ అండి. నాకు వాళ్ళిద్దరంటే అంటే సంగీతం శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళు మహానుభావులు అందరూ ఉన్నారండి, వాళ్ళందరినీ చూసేవాడిని. బట్ వాళ్ళ దమ్ముతో వెళ్ళేవాళ్ళు నాకు వాళ్ళు బాగా ఇష్టం అండి, రామ్ గోపాల్ వర్మ అండ్ కృష్ణవంశీ. వ్యక్తిగతాలు నాకు అనవసరం అండి, ఆయన అలా మాట్లాడే అవి అడగొద్దండి నన్ను, అవి మనకు అనవసరం అండి. మేకర్స్కి అద్భుతమైన అంతేనండి, అంతవరకేనండి. టేకింగ్ హ్యూమర్ కూడా భలే ఉంటుందండి. సో తప్పకుండా వాళ్ళు మంచి మేకర్స్ అండి. అలాంటి వాళ్ళకు ఇన్స్పైర్ అవడం అసలు తప్పే కాదండి. నేను ఎక్కడెక్కడో బయట ప్రపంచానికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు అని చెప్పనండి. జేమ్స్ కెమెరాన్ వీళ్ళంతా ఉన్నారండి, అది కాదండి. మన ప్రపంచం ఎంతవరకు ఉందో దాని వరకు మాత్రం మనం ముందు డిజైన్ చేసుకొని చూసుకోవాలి. కాబట్టి అవి మొత్తం చూడటానికి మాత్రమేనండి. జేమ్స్ కెమెరాన్ ఈ సినిమాలన్నీ నేను చూడడం వరకు మాత్రమే పనికి వస్తాయండి నాకు. ఇవి నేను అవసరమైతే ఫాలో అవడానికి కూడా పనికి వస్తాయండి, ఎందుకంటే మనకు దగ్గరగా ఉంటారండి. కాబట్టి మన పరిధిలో ఉంది, మన పరిధిలో రిలేట్ అవ్వగలదు కంపల్సరీ. వీళ్ళు మంచి నా దీనిలో 3 మా డైరెక్టర్ గారండి, ముత్యాల సుబ్బయ్య గారు. ఎందుకంటే నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను, ఆయన ఒక్కడి దగ్గరే పనిచేశాను, నేను ఎక్కడ చేయలేదు నేను. అంటే జీవిత ధ్యేయం ఉంటుందని నేను వ్యక్తిగతంగా నేను నమ్మను. ఎందుకంటే ధ్యేయం ఒకటి ఉంటుంది, అది అధిగమించగానే నెక్స్ట్ సో ప్రోగ్రెసివ్గా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మీ ధ్యేయం ఏంటి, ఏమనుకుంటున్నారు నెక్స్ట్? మీరు ఒక స్టాంప్, ఒక బ్రాండ్ సినిమాలు మీవి అని చెప్పి మీరు ఆల్రెడీ చాటుకున్నారు. నెక్స్ట్ ఏం చేసి? లేదండి, ఒకటే మీరు అడిగింది నాకు అర్థమైందండి. నా మెయిన్ ఏంటంటే నా జీవ ధ్యేయం అనేది మాత్రం ఒక్కటేనండి. ఇంతకుముందు యాక్చువల్లీ నేను చెప్పానండి, అది నేను ఉండొచ్చు నేను పోవచ్చు, కానండి నేను తీసే సినిమాలు మాత్రం నేను ఏ సినిమా అయితే ఆ సినిమా గ్యారంటీ చరిత్రలో ఉండాలండి. ఫలానా వాడు ఫలానా సినిమా తీసేటరా ఇలా ఉంటుంది, అది ఇది చూసి ఫాలో అవ్వచ్చు, ఇలా ఉండాలండి. ఇందాక చెప్పిన ఆ 3 కేటగిరీస్ ఉన్నాయండి. నేను చేసిన సినిమా చూసిన ప్రేక్షకుడు, కొనుక్కున్న బయ్యర్, నాతో సినిమా తీసిన ప్రొడ్యూసర్, వాళ్ళు ఎప్పుడు బాగుండాలండి. దాని గురించి మాత్రం ప్రతి ఇది చేస్తానండి. అట్ ది సేమ్ టైం ప్రతి సినిమా నాకు డ్రీమ్ ప్రాజెక్టేనండి. అది ఆల్రెడీ అయిపోయింది కదా, అందరితో సినిమాలు కంపల్సరీ చేస్తానండి. ఆ చేసే ప్రాసెస్లో ప్రతి సినిమా మంచి సినిమా చేయడానికే ప్రయత్నిస్తానండి. అదే తప్ప నా ముందు ఇంకా వేరే ఇది అనేది ఇంకెక్కడికో వెళ్ళాలి ఇదని కాదండి. బట్ ఈ మాత్రం వేరేగా చేస్తాను, ఎందుకంటే నాకు ఇంతకు ముందు ఒక ప్యాటర్న్ ఆఫ్ హీరోస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఆ ముద్రలో వెళ్ళానండి. ఇప్పుడు నాకు హీరో చేంజ్ అయితే నేను వేరే ప్యాటర్న్లో వెళ్తానండి, చేంజ్ ఓవర్ ఉంటుందండి, ఆ చేంజ్ తీసుకొని వెళ్తానండి. సో మీరు కొత్త బాణీలతో మీ సినిమాలు ముందు మేము బోల్డ్ అని చూడాలి తప్పకుండా అండి, సౌండ్ ఎఫెక్ట్స్ తో మేము ఆశిస్తున్నాం. ఇవాళ రియల్ టాక్ లో మా ప్రేక్షకుల కోసం పాట పాడతారు మీరు? అయ్యో పాట ఏం లేదండి, ఒక మాట చెప్తాను, చెప్పండి. ఓన్లీ వన్ థింగ్ అండి, ఎప్పుడు ఎవరైనా కూడా, ఎందుకంటే మన జీవితం చాలా చిన్నదండి, వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బా ఇన్ని చేసామా మిస్టేక్స్ అనిపిస్తాయండి. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలని, అంటే మనము బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలని కోరుకోవాలండి. అంటే పాజిటివ్గా థింక్ చేస్తేనే ఇప్పుడున్న సమాజంలో అందరూ అలా ఆలోచన చేయగలిగితేనే ముందు జనరేషన్స్ బాగుంటాయండి. సో ఎనీవే ఐ థింక్ ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ కాన్వర్సేషన్ అండి మీతో వాళ్ళు మాట్లాడడం. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫోర్త్ కమింగ్ ఫిల్మ్స్ ఆల్సో. థ్యాంక్ యూ అండి, జస్ట్ లైక్ ది అదర్స్. సో సినిమాలే మీ ఆశా శ్వాస, గ్యారంటీ అండి. ఖాళీ టైం దొరికితే ఏమైనా చేస్తారా మీరు? అంటే దొరుకుతుందా? సినిమాలే చూస్తానండి, సినిమాలే చూస్తారు ఎక్కువగా, అవకాశం ఉన్నంత వరకు దానికేనండి. ప్రిఫరెన్స్ 1 దేనికి ఇస్తారంటే సినిమాకేనండి, 2 దేనికంటే సినిమాకేనండి, 3 దేనికంటే సినిమాకేనండి, 4th నా ఫ్యామిలీ అండి. అవునా? ఓకే ఓకే. ఎందుకంటే వదిలిపెట్టిన బయటికి రానండి, ఎక్కువగా ఇంటి దగ్గర ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఫ్రెండ్స్ లిమిటెడ్గా ఉన్నారండి కొంతమంది, మాత్రం వాళ్ళతో ఏదైనా బయటకు వస్తే వాళ్ళతో వస్తాను తప్ప, లేదంటే బయటికి రానండి. అవకాశం ఉన్నంత వరకు రోజు 2 సినిమాలు చూస్తానండి. అంటే ముందు సినిమాలు నేను ఎలా తీయాలి, ఎలా ఉండాలి, అప్డేటెడ్గా ఉన్నామా లేదంటే ఎందుకు ఉండట్లేదు, టెక్నికల్గా ఏమి నేర్చుకోవాలి అనేది ఇది అని అంటే మనకు పాత వేసిన వాళ్ళు ఉన్నారండి, అవన్నీ చూసుకుంటూ రావాలండి కంపల్సరీ. నవ్వు ఎలా ఉందనేది కూడా చూడాలి. అందుకనే ఈ హాలీవుడ్ మూవీస్ లేటెస్ట్ కూడా అన్ని కంపల్సరీ పర్ డే 2 కంపల్సరీ చూస్తానండి. 2 మూవీస్ కంపల్సరీ చూసే నిద్రపోతానండి నేను. సో నో వండర్ అంత ప్యాషన్ కనిపిస్తుంది మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో కూడా. ముందు మీ ప్రాజెక్టులు, మీ సినిమాలు ప్రేక్షకుల్ని బాగా అలరించాలి. మీరు రాజకీయపరమైన అంశంతో కూడా సినిమా తీయాలని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా అండి, మంచి పొలిటికలీ అవేర్నెస్ పెంచుతూ. డెఫినెట్లీ అండి, అది చేయడం అంటే జరిగితే మాత్రం తప్పకుండా దాని పీక్ చూపిస్తానండి. పీక్ ఆఫ్ లేదండి, అది నేను చూస్తున్నానండి, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదండి. బట్ దానికి సంబంధించి మాత్రం అవకాశం వచ్చినప్పుడు మాత్రం దాని మెటీరియల్ బయటకు వస్తుంది. మేము ఎదురు చూస్తున్నాం. డెఫినెట్లీ ఎలక్షన్స్ తో నిమిత్తం లేకుండా, అసలు ఎలక్షన్స్తో సంబంధం లేదండి, ఎలక్షన్స్తో సంబంధం లేకుండానండి. ఎందుకంటే నాకు సొసైటీ మీద నాకు ఒక బాధ్యత ఉందండి, దాన్ని నేను చెప్పాలి, అది ఆమోదయోగ్యంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసేలానే చెప్తానండి. రైట్ సీను గారు, ధన్యవాదాలు ఈరోజు టాలీవుడ్ ఛానల్కి వచ్చి మా ప్రేక్షకులతో ఇన్ని కబుర్లు మాట్లాడేందుకు.